ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేసుకుందాం. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన నిత్యము దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధులను గాన ప్రతిగానం చదువుకుని ఆడబడుతున్న దేవుని ఆరాధించే సమయం. ప్రతి ఒక్కరు కూడా మనం తగ్గించుకొని దేవుని నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ దేవుని నామాన్ని ఆరాధన చేసుకున్నాం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభు మనతో మాట్లాడే సమయం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేద్దాం. అయ్యా పరిశుద్ధాత్ముడా, యోగ్యతలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సందర్భంగా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. హల్లెలూయా. మన హృదయాన్ని తెరుద్దాం. హల్లెలూయా.
నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. మా జీవితాన్ని నువ్వు కావాలి. నువ్వే లేకపోతే నేను లేకుండా మా బ్రతుకు జీవించలేను. జీవితాలు లేవయ్యా. నువ్వు లేకపోతే మా బ్రతుకు శూన్యమయ్యా. మా జీవితంలో లేకపోతే నా బ్రతుకు శూన్యమయ్యా. మరి నువ్వు నాకు కావాలి. నీ ప్రతి ఒక్కరు అడుగుతా. నేను విడువను దేవా, నా ప్రభువా, నా ప్రాణనాథా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నా. నా ప్రాణ స్నేహితుడానికి స్తోత్రాలు అయ్యా. నిన్ను విడిచిన క్షణము తండ్రి నాయన మేము జీవించగలమా యేసయ్య? ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలి. ఎవరు మౌనం ఆయన ఆత్మస్వరూపుగా మన మధ్యలో సృష్టిస్తున్నాడు. మన కన్నీటిని తుడిచేవాడు ఆయన మాత్రమే. మనుషుల వైపు మనం చూడొద్దు. మనుషులు మన అక్కడికి రారు, ఆయన మన అక్కడ ఉండే దేవుడు. ఎవరు లేనప్పుడు నీతో నాతో మనందరితో ఆయన ఉండే దేవుడు. ఆయన మన పక్షానే ఉంటాడు. తోడుగా వచ్చిన దేవుడు. ఎవరు లేరు, నాకెవరు లేరు నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటాడు, ఇదిగో నేనున్నాను, నేనున్నానమ్మా, నేనున్నాను సహోదరా. ఆయన అంటున్నాడు, నా ప్రియుడు నేనున్నానయ్యా, నీకు స్నేహితుడిగా నేనున్నాను, నీకు బంధువుగా నేనున్నాను. నువ్వెందుకు భయపడతావు? నువ్వు నన్ను నమ్ముకో, నా యందు విశ్వాసం ఉంచు, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు ఆయన వైపు చూద్దామా, ఆయన వైపు చూద్దాం. ఒకసారి స్వరం తెరిచిద్దామా తండ్రి? ఇదిగోండి ప్రభు, నీ చేతికి నాన్న చెయ్యనిస్తున్నాను. నన్ను విడిచిపెట్టొద్దు నాదా, నన్ను మరవద్దు నాదా. అయ్యా, నిన్ను విడిచిన క్షణము తండ్రి నాయన ఒక యుగంలో నాయన నాకు నాయన కనిపిస్తుంది. నువ్వు లేకపోతే మేము జీవించలేము, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నా ప్రియుడా, నా ప్రాణనాథుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీతో ఉంటే జీవితము తండ్రి నాయన రంగుల పయనముగా ఉంటుంది ప్రభువా నాయన. నీతో ఉంటే జీవితము తండ్రి నాయన మా కష్టాలు తండ్రి సుఖముగా అనిపిస్తాయి ప్రభువా నాయన. నువ్వు మా జీవితంలో ఉంటే ప్రభువా, నువ్వు మా హృదయంలో ఉంటే ప్రభువా నాయన, అయ్యా ఎటువంటి శ్రమ వచ్చినా సరే తండ్రి మేము ఆనందంతో ఎదుర్కొంటామయ్యా. పరిశుద్ధుల మాట్లాడండి, దాసులను అభిషేకించండి. నీ కుమారుని ఆత్మతో నింపిన నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి నాయన, నువ్వు స్వస్థపరిచే దేవుడవు తండ్రి నాయన. అయ్యా, నువ్వు మా కన్నీరు తుడిచే దేవుడవు తండ్రి నాయన. నీలా మమ్మల్ని ప్రేమించేవారు తండ్రి, నీలా తండ్రి నాయన మమ్మల్ని పోషించేవారు ఎవ్వరు లేరు, నీకు సాటి ఎవ్వరు రారయ్యా. పరిశుద్ధులని ఆరాధిస్తూ యోగ్యత లేని వారమయ్యా. నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత మాలో ఏముంది తండ్రి, మాలో యోగ్యత ఏముంది ప్రభువా. పరిశుద్ధులని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చారు ప్రభు. నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హులు కామయ్యా. ఏ పాటు వారు నేను ఆరాధించే భాగ్యాన్ని తండ్రి మా అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. ఇదిగోండి ప్రభువా, మా జీవితాల్లో తండ్రి ఇంకా నాయన నీకు ఆయాసకరమైనవి ప్రభువా, నీకు దుఃఖకరమైన తండ్రి ఏది ఉన్నప్పటికీ నాయన దాన్ని తీసివేయండి ప్రభు. నీ వాక్యముతో తీసివేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయం మీరు మాట్లాడండి ప్రభు. నీ వాక్కు తండ్రి మా జీవితాన్ని మారుస్తుంది, నీ వాక్కు మా బ్రతుకుల్ని వెలిగిస్తుంది ప్రభు. నీ వాక్కు నాయన పాపం నుంచి మమ్మల్ని దూరం పరుస్తుంది. నీ వాక్కు మాలో ఉన్నప్పుడు తండ్రి నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ మేము వస్తాం, నీ సన్నిధికి నాయన ఆతృతతో మేము వస్తాం ప్రభు. జనులు నాయన మందిరం వెళుతున్నప్పుడు నేను ఎంతో సంతోషించానండి ప్రభు. నీ సన్నిధిలో సంతోషము, సమాధానము, శాంతి, సుఖములు కలవు ప్రభు. నేను ఆరాధిస్తులుగా మాతో పరిశుద్ధులు ఎంతవరకు మాకు తోడుగా మమ్మల్ని నడిపించిన వందనాలు చెల్లిస్తూ నిన్ను ఎంత ఆరాధించిన తక్కువే మా తనివి తీరదయ్యా. నిన్ను అయ్యా ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాయన. పరిశుద్ధులు మరి ఒకసారి మమ్మల్ని మీ చేతులకు ముగిస్తున్నాం.
నీ దాసుని అభిషేకించి నాయన నాతో మా అందరితోనూ మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాను. నేను మాత్రమే హెచ్చిస్తూ నాయన కడ వరకు నీకు నమ్మకస్తులుగా సాక్షులుగా ముందుకు సాగే మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. వేదికను అలంకరించిన దేవుని సేవకులకు ఇప్పటి వరకు అధ్యక్షులుగా నడిపించిన ఆయన గారికి, చక్కగా ఆరాధన చేసిన ఆయన గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పటి వరకు మనము దేవునితో మాట్లాడాము. దేవుడు మనతో మాట్లాడే సమయం. నేను కూడా పోయిన మంగళవారం బలహీనపడ్డాను. ఇన్సూరెన్స్ కార్డు అయిపోయింది, వెళ్ళకూడదు, అలాగే కవర్ అయిపోద్ది అనుకున్నాను. కానీ బలవంతంగా ప్రసన్న నన్ను రమేష్ నుంచి పంపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితిని బట్టి సెలైన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ నైట్ అంతా కూడా ఎన్ఎంసీలో నన్ను ఉంచారు. నాతో పాటు రమేష్ ఉన్నాడు. ఆయన మళ్ళీ ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయే టైంకి మళ్ళీ సహోదరులు జాకబ్ గారికి ఫోన్ చేశారు. ఆయన కూడా వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాను. నడవటానికి కష్టమైంది, మాట్లాడటానికి మాట కూడా రాలేని పరిస్థితి. మనం ఒక్కొక్కసారి అంటాం, కాలు ఎగరేస్తూ ఉంటాం, నువ్వెంత అంటూ ఉంటాం. కానీ వాళ్ళకి ఒక 4-5 మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయితే అప్పుడు అనిపిస్తుంది అన్నమాట వాళ్ళు ఎంతో కదండి. మనం చాలా బలహీనులు, కానీ మనకు తెలియదు. ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి మనము ముందుకు మాట్లాడేస్తూ ఉంటాం. మనం ఆవిరి వంటి వారు కదా. ఈరోజు చదివిన కీర్తనలో ఒకసారి చూద్దాం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడుకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. మనం దేవుడి సన్నిధికి దూరంగా ఉంటుంటాం, కానీ దేవుడు మాత్రం మనకి దగ్గరగా ఉంటాడు. ఆయన అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించదును. రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేది. ఈ కీర్తన ఎక్కువగా మరణించిన వారు సందర్భంలో ఈ 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరణమైన దృష్టికి అందరి మరణం కాదు కదా, ఆయన భక్తుల మరణం. అందరూ చనిపోతే ఆయనకి విలువైంది కాదు, కానీ ఆయనకి ఇష్టలుగా మనం చనిపోవాలి కదా. అట్టి రీతిగా దేవుడు మన అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి జీవము కలిగిన దేవుని సంఘంలో మీరు ఐక్యపరిచారు ప్రభా. మమ్మల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు సంఘంలో తండ్రి. నేను మీ ప్రేమను ప్రభా తండ్రి నేను మమ్మల్ని మాకు బయలుపరుస్తున్నారు. మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుండగా వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును, భద్రపరుచుకునే హృదయాలు మాకు దయచేయండి. మీ నామానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తండ్రి చీకటి అంధకార శక్తులను ప్రభా తండ్రి మా జీవితాల్లోంచి, మా కుటుంబాల్లోంచి, సంఘంలోంచి మీరు దూరపరచమని ప్రార్థన చేస్తాం. ఏకాత్మ ఏక మనసు మాకు దయచేయండి ప్రభా. ఏవైతే ప్రభా మా జీవితాల్లో ప్రభా తండ్రి నేను మీ వాక్యానుసారంగా ఉండకుండా పాడు చేస్తున్నవి మేము తీసుకుని ప్రభా మీకు ఇష్టలుగా, మీకు సాక్షులుగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని, సంఘం మీరు దీవించి ఆశీర్వదించమని, ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ కొన్ని నిమిషాలు ధ్యానించుండగా పరిశుద్ధాత్ముడా మీరే మాకు సహాయం మీరు అనుగ్రహించమని, మీరే సహాయాన్ని అనుగ్రహించి ప్రభావ మీరే దీవించి మీ పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పోయిన 4 వారాల క్రితం మనం ఒక వాక్యాన్ని ధ్యానించాం. ఎవరికైనా గుర్తుందా? పోయిన 2 రోజుల క్రితం శుక్రవారం దైవజనులు మనకి ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు?
ఏమండి ధర్మశాస్త్రం చివరికి ఎక్కడ తీసుకొచ్చారు? మనం ఎలా ఉండాలన్నారు? విశ్వాసం విశ్వాసం కదా. ఒక స్త్రీని మనకు చూపించారు. ఏ స్త్రీ? కానాను స్త్రీ. ఆమె విశ్వాసం గొప్పది కదా. మనం విశ్వాసం గలవారమైతే మనం కూడా విన్న వాక్యాన్ని అసలు మర్చిపోం కదా. నేను వెళ్ళే ముందు 2 విషయాలు, ఒక వారం ఒక విషయం చెప్పాను, 2వ వారం మరొక విషయాన్ని చెప్పి వెళ్ళటం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. పేతురు రాసిన ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్తూ, మీకు ముందు వారం ఏమో దుష్టత్వం గురించి చెప్పాను. ఆ తర్వాత వారం వెళ్ళే వారం కపటం గురించి కూడా చెప్పటం జరిగింది. కానీ 2 విషయాలు. దుష్టత్వంలో మనం ఉండకూడదు కదా. మనం అనుకుంటాం నాలో దుష్టత్వం ఏముంది అని, కానీ మనల్ని దుష్టత్వం పాడు చేస్తూ ఉంటుంది, కపటం పాడు చేస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే వేషధారణ పాడు చేస్తూ ఉంటుంది, అసూయ మనల్ని పాడు చేస్తూ ఉంటుంది, సమస్త దూషణ మాటలు. ఇవి ఉన్నాయంటారా లేవంటారా? ఏమండి ఉన్నాయా లేవు? మనలోనే ఉంటాయి కదా. కానీ వాటిని తీసుకోం కానీ, వాటిని విడిచిపెట్టం కానీ, వాటిని విసర్జించం కానీ, వాటితోటే దేవుడిని మనం ఆరాధన చేస్తాం. ప్రేమించాలి అని చెప్తాం కానీ ప్రేమించడం, దూషించకూడదు అని చెప్తాం, దూషిస్తూ ఉంటాం. ఇప్పుడు మరొక మాటను మనం చూడగలిగితే ఏంటంటే వేషధారణ. ఇది కూడా మనలో ఉండి సంఘానికి వస్తూ వేషధారణగా ఉంటాం. వేషధారణ అంటే ఇంకా మరొక పర్యాయ పదం ఏమండి? నటించటం, యాక్టింగ్. నేను ఎలా పరిశుద్ధిలాగా కనిపిస్తుంటాను, లోన మరొకటి ఉంటాను కదా. పరిశుద్ధులుగా కనిపిస్తూ ఉంటాము కానీ లోన జరిగే కార్యక్రమాలు లోన జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక వ్యక్తితో మనము కలిసి ఉన్నప్పుడు, ఒక వ్యక్తితో మనం జీవిస్తున్నప్పుడు మన పరిస్థితి ఏంటో ఆటోమేటిక్గా చెప్పచ్చు కదా. ఒక ఆయన సేవకుడితో కొంతమంది సహోదరులు సావాసం చేసేవారు, ఒకే రూమ్లో ఉండేవారు. ఆయన చర్చిలో చెప్పేది వేరుగా ఉండేది, రూమ్లో ఉండేది వేరుగా ఉండేది. రూమ్లో మాట్లాడే మాటలు ఇతరుల గురించి వేరుగా ఉండేది. అప్పుడు అనుకున్నాను, ఏంటి ఈయనకి అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. కానీ ఏమిటనమాట అది? వేషధారణ. మన జీవితంలో ఇది ఉండకూడదట. పేతురు గారు రాస్తూ ఇవన్నీ దుష్టత్వం మానివేయాలి, కపటం మానివేయాలి, వేషధారణ మానివేయాలి, దూషణ మాటలు, అసూయ ఇవన్నీ ఉండకూడదు. ఇది ఒక ప్యాకేజ్లా మనలో ఉంటుంది కదా. మనకు తెలియదు, మనల్ని పాడు చేస్తారు, కానీ అవి ఉండి కూడా మనం దేవుని చక్కగా ఆరాధిస్తాం. దాన్ని విడిచిపెట్టుకోవాలని రాత్రికాల సమయంలో దేవుడు పేతురు గారి ద్వారా రాయించిన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాతానుడు అంటే తెలుసా? ఎక్కడ ఉండేవాడో తెలుసా? పరలోకంలో ఉండేవాడు. ఏం చేసేవాడు? ఆరాధించేవాడు. ఎందుకు వచ్చేసాడు? వాడిలో వేషకారణం ఉంది, దుష్టత్వం వచ్చింది, అసూయ వచ్చింది. అందుకే అక్కడ నుంచి తోయబడి ఏమండి
ఈ భూమి మీద పడద్రోయబడ్డాడు. వాడు ఏమనుకున్నాడు తన హృదయంలో మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువు. యెషయా గ్రంథం తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోదును. ఏమనుకున్నాడట? నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎలాగట? దేవుని నక్షత్రములకు పైగా, దేవుని కంటే పైగా. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానులుగా చేసుకొందునని. ఎవరితోటి? దేవుడితోటే సమానులుగా చేసుకుంటే నీవు మనసులో అనుకుంటేవి కదా. మనసులో అనుకున్నాడట. అనుకుంటే ఏమైంది? నీవు పాతాళమునకు త్రోయబడితే, నరకములో ఒక మూలను త్రోయబడితివే. చూసారా? దేవుడి దగ్గర మన ఆటలు సాగవు కదా. మనం యాక్టింగ్ చేయొచ్చు, మనుషులను మోసం చేయొచ్చు, పాస్టర్లు మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, పక్కవారిని అందరినీ మోసం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం మనం మోసం చేయలేం కదా. ఆయన మోసం చేయాలని అనుకుంటే మనమే మోసపోతూ ఉంటాం కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కనిపించని ఏ స్పష్టము లేదట, కనబడనిది ఏది లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది. దేవునికి కనబడని సృష్టం ఏది కూడా లేదు. మనం మనుషుల్ని మోసం చేయొచ్చు, మనుషుల దగ్గర మనం యాక్టింగ్ చేయొచ్చు కదా. చాలామంది సినిమా యాక్టర్లు చూసి ఉంటారు. వారు వేషం వేసినప్పుడు చాలా బాగుంటారు కదా. మేకప్, వాళ్ళకి చెరిగిపోకుండా 2-3 మనుషులు ఉంటారు, ప్యాంట్ కొట్టుకుంటారు. మేకప్ చెరిగిపోతుంది, మళ్ళీ మేకప్ తీస్తూ ఉంటారు కదా. అది తీసేసిన తర్వాత చూస్తే మనకంటే చాలా వర్స్ట్గా ఉంటారు కదా. మేకప్ తీసారనుకోండి, చూడలేము. అలా మనం దేవుడి దగ్గర యాక్టింగ్ చేసేవారుగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. వేషధారణ చాలా భయంకరమైనది, దేవుడికి ఇష్టం కానీ, దేవుడు ద్వేషించింది, దేవుడికి ఇష్టం కానీ ఆ వేషధారణ కనుక మనలో ఉండి దేవుడిని ఆరాధన చేస్తుంటే ఆరాధన దేవుడికి ఇష్టము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ వేషధారణలు ఉంటే ఈరోజు మనము మన పరిస్థితి నుంచి బయటికి వచ్చేది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన పురుషుడు అది సాతానుడు ఎలా ఉన్నాడట? తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులను గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున అంతం ఉంది. కానీ మన దగ్గరికి వెలుగుదూత వేషం వేసుకుని వస్తారు. కాబట్టి ఏమి వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తూ ఉంటారు, అక్కడ పరిగెడుతూ ఉంటారట, అద్భుతాలు చేస్తూ ఉంటారట. కానీ లాస్ట్కి అవన్నీ కూడా ఏమైపోతాయి? మాయమైపోతాయి కదా. వాక్యమే మన దగ్గర స్థిరంగా ఉండేది. ఆ వాక్యానుసారంగా నీవు నేను జీవించాలి. వేషధారణకు మనం దూరంగా ఉన్నాయి. అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం మనం. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుని వాక్యానుసారమైన జీవితం జీవించాలంటే ఎవరు చెప్పారు? అంత్యకాలంలో ఉన్నాం మనం, దేవుని రాకడికి సమీపంలో ఉన్నాం. ఆ భయం లేదు ఇప్పుడు కదా. ఇంకా వేషధారంలోనే జీవించాలి. నేను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే నేను భక్తిగా ఉండాలి, భయంగా ఉండాలి, తర్వాత నా ఇష్టం అనుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నీవు ఇంట్లో ఉన్నా, ఒక్కడిగా ఉన్నా,
ఎక్కడ ఉన్నా నీవు దేవునికి ఇష్టడిగా ఉండాలి, దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినట్టుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుతోటే తిరిగాడు, యేసుక్రీస్తు ప్రభుతోటే ఉన్నాడు, శిష్యులతోటే ఉన్నాడు. ఎవ్వరికీ తెలియదు ఈయన ఏం చేస్తున్నాడు. తెలుసా? మనం కూడా అంతే, అందరితోటి ఉంటాం, మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం దేవుని కూడా మోసం చేస్తున్నాం, కానీ దేవుని యొక్క లెక్కల్లో మనం ఉన్నాం. ఆయన ఏది విడిచిపెట్టాడు కదా, ఏది విడిచిపెట్టాడు కదా. ఆయన కనుక ఇప్పుడు కనుక ఇక్కడ నిలబడి ఈ స్క్రీన్ మీద చూపించాడు అనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది అని అవుతుందంటారు. ఆ పరిస్థితి వస్తుంది అంటారు. ఒకసారి ఆలోచించేది. అబ్బాయి ఎంతమంది ఉన్నాం, ఎవరికి రాదు అంటారా? ఒకసారి 50వ కీర్తనలోకి వెళ్దాం. 50వ కీర్తనలో కీర్తనకాలు రాస్తూ అవి అంట మన ముందు పెట్టి అన్ని ఒకసారి చూపించారు అనుకోండి. 20వ వచనం చదవండి. కూర్చోండి, చెప్పుచున్నావు, మీద మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుని. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నిన్ను చూసారా, మన కనులు ఎదుట ఇక్కడ పెట్టి వరుసగా ఒక్కొక్కటి వేసాడు అనుకోండి దేవుడు, ఏమైపోతుంది? పబ్లిక్లోకి వస్తాం రా మన వేషధారణ అంతా. కాబట్టి వేషధారణ ఉంటే కనుక ఈరోజు మనం తీసేసుకోవాలి. వేషధారణ ఎక్కువ కాలం ఉంటుంది, అస్సలు ఇష్టం కాదు వేషధారణ. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, సుక్కర్లు వెళ్ళిపోతారంట పరలోక రాజ్యం, వేష్యలు వెళ్ళిపోతారంట పరలోక రాజ్యం, ఈ వేషధారణ ఉన్న వాళ్ళు మాత్రం పరలోక రాజ్యం లేదండి. చూసారా ఎంత భయంకరం. మనం సింపుల్గా ఉంది వేషధారణ అనేది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోబు గ్రంథం 31వ అధ్యాయం చదవండి అండి. అక్కడ చాలా జాగ్రత్తగా దేవుడికి యోబు భయపడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ మొదటి వచనంలోనే తన కళ్ళు కట నిబంధన చేసుకున్నాడట అండి. 27వ వచనం చదవండి ఒకసారి. 27 రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. యోబు గ్రహించాడు, హృదయంలో కనుక తప్పు చేస్తే పాపం చేస్తే నేను పరమునున్న దేవునికి వేషధారణ అవుతాను. 34వ వచనం చదవండి అదే అధ్యాయంలో. మహాసమూహమునకు భయపడకయు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, రొమ్ములో మన పాపాల్ని మనం కప్పుకుంటే ఏమవుతుందంటే దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. చూసారా, మనం అనుకుంటాం నా హృదయంలోనే ఉంది ఈ పాపం, ఎవ్వరికీ తెలియదు అని కదా. దేవునికి మాత్రం తెలుసు. మన పక్క వారికి తెలియదు, నా భార్యకు తెలియకపోవచ్చు నా పాపం కదా. మన భార్యకు తెలియకపోవచ్చు, మన భర్తకు తెలియకపోవచ్చు, మన పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం తెలుసు. మాట నీ నోటికి రాకమునికి ఆయనకి తెలుసట కదా. చాలాసార్లు చెప్పాను దావీదు ఎంత భయపడ్డాడు. 139వ కీర్తన 7వ వచనం అంటారు, నీ ఆత్మీయ వచనంకి నేను ఎక్కడికి పారిపోవద్దు కదా. నేను ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉన్నావు, పాతాళంకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, అగాధ జలంలో నీవు ఉన్నావు, నీ ఆత్మీయత్వం నేను ఎక్కడికి పారిపోను. సరే, ఆ భయం ఉండాలి మనిషి కదా. ఆరాధన చేస్తున్నాం మనము, హృదయంలో గనక దుష్టత్వం పెట్టుకుని, హృదయంలో కనుక కపటం పెట్టుకున్నాం కదా. పైకి ఒక మాట, లోన ఒక మాట, వేషధారణ ఇవి ఉంటే కనుక నీ ఆరాధన వ్యర్థమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైకి భక్తిగా ఒకవేళ మనం వ్యవహరిస్తున్నాం కదా. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం చూడగలిగితే అంత్యదినములలో అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, మనుషులు ఎలా ఉంటారట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందురు. ఇందులో మనం ఉన్నామంటాం లేదంట. పైకి భక్తిగా కనిపిస్తారట, కానీ దేవుని ఒక శక్తి ఆశ్రయించలేరు. చూసారా? ఎవరు అంటే వాళ్ళు దుష్టత్వంలో ఉన్నవాళ్ళు, కపటంలో ఉన్నవాళ్ళు, వేషధారంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే పైకి భక్తిగా కనిపిస్తారు, దేవుని యొక్క శక్తిని మాత్రం ఆశ్రయించిన వారై ఉన్నారట. మరి అలా మనం ఉంటే కనుక మనం ఏమి ఎత్తుతున్నామో అదే కోస్తాం. వేషధారులు ఎత్తుతున్నావా? వేషధారనే కోస్తాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినా వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క రాజ్యంలోనికి వేషధారులు వెళ్ళరట. అంత భయంకరమైనది. ఈరోజు మనం విడిచిపెట్టకపోతే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనము ఆయన రాకడలో ఎత్తబడాలి అనుకుంటే ఈరోజు మనము విడిచిపెట్టవలసిందే వేషధారణ. విడిచిపెట్టడం కాదు, విసర్జించాలి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే దురాశ వలన వదులుకుని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన మనం ఎలా ధరించుకోవాలంటే ఏం ధరించుకోవాలంట? నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ముందు ఎలా ఉండేవాడు మనం? ఏమండి, ఎలా ఉండేవాడు? ప్రాచీన స్వభావంలో ఉన్నాం. ఒకసారి 31వ వచనం చదవండి. అదే అధ్యాయం 31వ. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ ఇవన్నీ ఉన్నాయంటారు. ఇప్పుడు మనం ముందు చదివిన అధ్యాయంలో ఏమండి పేతురు రాసిన పత్రికలు ఇవన్నీ ఉన్నాయి కదా. సమస్తమైన విసర్జించి ఏం చేయాలంట? విసర్జించుడి అని ఉంది కదా, విడిచిపెట్టుడి అని ఉంది. కానీ విడిచిపెట్టడం కంటే విసర్జించడం చాలా మంచిది కదా. ఇక్కడ నా బ్యాగ్ విడిచిపెట్టాను అనుకోండి, మళ్ళీ వచ్చి పట్టుకుపోతాను కదా. అదే విసర్జించాం అనుకోండి ఏదైనా, దాని జోలికి మళ్ళీ మనం వెళ్ళం. విసర్జించాలి కదా. చాలా చోట్ల విసర్జించమని ఉంటుంది, కొన్ని సార్లు విడిచిపెట్టమని ఉంటుంది. కానీ విడిచిపెట్టడం కంటే విసర్జించడం చాలా మంచిది. మనము నూతన సృష్టిలోకి మార్చబడాలి కదా. బాప్తిసం తీసుకుని చాలామంది ఇంకా మార్పు చెందిన వరకు అనిపిస్తున్నారు. తెలుసా మీకు? ఒక ఆయన టీపీ అంటారా దాన్ని ఏమంటారు, వాట్సాప్లో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ఎన్టీఆర్ ఫేవరెట్. ఇంకెందుకు బాప్తిసం తీసుకోవడం, కింద పెట్టుకున్నాడు అనమాట. బాప్తిసం తీసుకుని పక్క వారితో మాట్లాడిన వారు ఉన్నారు. తెలుసా మీకు? ఎందుకు బాప్తిసం తీసుకుని, మీకు పరలోకం ఉంది అసలు? ఎందుకు తీసుకున్నాం మనం బాప్తిసం? అది కూడా తెలియదేమో అనుకుంటాను నేను కదా. బాప్తిసం తీసుకున్నావు అంటే నువ్వు నూతన సృష్టిలోకి వచ్చేసావు. నీకు అసలు ఇంకెవరో శత్రువు లేరు. రీసెంట్గా నేను ఇండియా వెళ్తే మా కజిన్స్ సిస్టర్స్ ఉన్నారంట. వాళ్ళతో ఎవరో మాట్లాడకపోతే వాళ్ళతో మేము మాట్లాడకూడదు. చూసారు?
ఇదొక గ్యాంగ్. వాళ్ళు మాతో మాట్లాడరు కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. మనం మారు మనసు పొందాము, దేవుడిని తెలుసుకున్నాం కదా. మనం ఎలా ఉండాలి? అందరూ సమానం, అందరితోటి మనం మాట్లాడాలి. ఇంకెప్పుడు మరి వాళ్ళు దేవుని తెలుసుకుంటారు కదా మనం మాట్లాడకూడదు కదా. అలా అనుకుంటే సమరయ స్త్రీ అలాగే ఉండిపోవాలి కదా. సమరయ స్త్రీ దగ్గరికి, ఒకే ఒక్క స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడాడు, ఒక ఊరిని మార్చేసి కదా. ఆమెలో ఉన్న దుష్టత్వం పోయింది, ఆమెలో ఉన్న మత్సరం పోయింది, కపటం పోయింది, వేషధారం తీసేసింది. వెంటనే దేవుడిని ప్రకటించింది కదా. వేషధారణ పోతే మనం కూడా దేవుడి గురించి అలా బ్రతకడానికి దేవుడు కృపని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేషధారణ ఉంటే ఎలా ఉంటారు ఒకసారి చూద్దాం. మనుషులు ఎలా ఉంటారు కానీ చదివారా? మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వెళ్దాం. మొదటి నుంచి మనుషులకు కనపడాలని వీళ్ళు ఎలా ఉంటారట? మనుషులకు కనపడాలట. వేషధారణ ఏంటంటే దేవుడికి కనిపించాలని కాదు, మనుషులకు కనిపించాలని ఆలోచన ఉంటుంది వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారట? వారి ఎదుట చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. వేషధారులకి ఫలం లేదు. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే వేషధారులు ఏం చేసినా, వారు ధర్మం చేసినా, వారు ప్రార్థన చేసినా, ఏమండి ఏం చేసినా వారికి ప్రయోజనం లేదు, ఫలం లేదట. దేవుడి దగ్గర నుంచి ఏమీ ఫలం లేదు. మనుషులు ఏదైనా ఇవ్వాలేమో కానీ, నీకు మనుషుల్ని ఏమైనా మెప్పించాలేమో కానీ దేవుడు మాత్రం వారి జీవితంలో దేవుడిని మెప్పించలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి, 2వ వచనం. చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారుల సమాజ మందిరంలో బోర ఊదించుకునే వ్యాపారం కూడా ఉంది. కానీ ఈయన అంత గొప్ప, రాజుగారు ఇంత గొప్ప, కానీ బాబులు గారు అంత గొప్ప అని అలా బోర ఊదించుకుంటారన్నమాట వేషధారులు. అందుకే వీళ్ళకి ఏం లేదట, పరలోక రాజ్యం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ భూమి మీద కూడా వాళ్ళు శాపం పొందుతారు. మనుషులు మిమ్మల్ని మెచ్చుకోవాలను, మనుషులు మిమ్మల్ని కనపరచాలను మనం ఆలోచన చేయకూడదు. నేను నా దేవుడిని మాత్రమే కనపరచాను, ఆ విధంగానే ఉన్నాను. మనుషులు నన్ను పొగడలేదు అని మాత్రం అనుకోవద్దు. అలా పొగిడితే ఏమైందో తెలుసా మీకు? అపోస్తలుల కార్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని 12వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది, ఈయన ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని అందరూ జైలు కొట్టారట. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇతడు దేవుణ్ణి మహిమపరచలేదు కాబట్టి పురుగులు పడి చనిపోయాడని ఉంటుంది హేరోదు అనే వ్యక్తి. చూసారా? మనుషులు మనం పొగడవసరం లేదు, దేవుడే మనం పొగడాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలు, బలా నమ్మకమైన మంచి దాసురాలు. అది అలా దేవుడితో మనం పోల్చుకోవాలి కదా. దావీదుకి ఎవరు సాక్ష్యం చెప్పారు? కానీ దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? హృదయానుసారుడైన అని మనుష్యుడు. ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. కష్టంగా చెప్తున్నాడు, మళ్ళీ చూడాలి వచ్చిన కాదమ్మా. 13:22. తరువాత అతన్ని తొలగించి, అంటే సౌలుని తొలగించి ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నెరవేర్చును అని చెప్పి ఎవరిచ్చారని? దేవుడిచ్చి. అతని గురించి సాక్ష్యం దేవుడిచ్చారు, మన గురించి సాక్ష్యం దేవుడు ఇవ్వాలి కదా. మనుషులు ఎవరు మన గురించి సాక్ష్యం అవసరం. కాకపోతే మనం యథార్థంగా, నీతిగా, భక్తిగా బ్రతకవలసిన బాధ్యత మన మీద. వేషధారణగా బ్రతికితే
ఈ వేషధారణ బ్రతుకు ఒకరోజు పోతుంది కదా. నక్క కట్ట నీళ్లు దొరకలేదట, తెలిసే ఉంటుంది మీకు. అది బట్టలో ఉతకటానికి నీరు మందు కలిపి పెద్ద కుండలో పెద్దగా ఉంటాయి కదా, వాటిలో కలిపి పెడితే అందులో పడిపోయింది. అది బయటకు వచ్చిందట. బయటకు వస్తే అన్ని జంతువులు భయపడుతున్నాయట దాన్ని చూసి. ఏదో కొత్త జంతువు వచ్చింది, నీరు మందుగా కనిపిస్తుంది. సింహంతో సహా భయపడుతుందట. దానికి రాజ్యాధికారం ఇవ్వాలని అన్నీ నిర్ణయించుకున్నాయట. కూర్చుని మీటింగ్ పెట్టుకుంటే ఈ లోపల వర్షం వస్తుందట. వర్షం వస్తుంటే కొంచెం నీరు మందు దిగిపోతుంటే అప్పుడు అనుకున్నాయంట, ఓహో ఇది నక్క కదా అని. సింహం వచ్చి ఒకటి ఓ పంచి ఇచ్చిందని చచ్చిపోయినాను. మనం కూడా ఈ వేషధారణ ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తున్నాం. మీకు తెలుసు లేదో, ఒక సహోదరి చక్కగా అన్ని ఆరాధనలో పాల్గొనేది, బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ సహోదరి ఎంత భక్తి పడ్డారు. మనం కూడా అంతే, ఏదో ఒక రోజు బయటపడిపోతాం. ఈ వేషధారణ ఎక్కువ కాలం లోనుంచలేం. నేనైనా మీరైనా ఎవరైనా మాటలను బట్టి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ నిలబడి చాలా బాగా చెప్పగలం, మాట్లాడగలం, కానీ అది జీవించడం చాలా కష్టం కదా. యేసుక్రీస్తు ప్రభువు జీవించాడు, ఆయన చెప్పాడు, అలాగే జీవించాడు. మనం కూడా జీవించి చెప్పగలగాలి. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తే తప్పించి మనము మాట్లాడలేము, జీవించలేము కదా. ఎప్పుడు జీవించగలమంటే దేవుని యొక్క వాక్యం కనుక మన హృదయంలో ఉంటే, వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పారంటే, ఆదరణకర్తలు మీ మధ్యకి పంపిస్తాను. ఆయన ఏం చెప్తాడంటే, నాలోంచి తీసుకుని మీకు అన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన వేరే సపరేట్గా ఏమి గుర్తు చేయడు. నేనేం చెప్పానో అవే మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ గుర్తు చేయాలంటే మనం చదవాలి కదా, మనం నేర్చుకోవాలి, మనం వినాలి. వినేటప్పుడు వినకుండా మనం చదవకుండా వాక్యానుసారంగా నేను జీవించేస్తున్నాను అంటే కనుక అండి పొరపాటు పడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు వేషధారుల్ని ఎంతలా దేవుడు ద్వేషించాడు అని కనుక మనం చూడగలిగితే, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించరు. చూసారా, ఏలో ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని దేవుడికి అందుకే కోపం వచ్చింది. వ్యభిచారులైనా కానీ ముందు వెళ్ళిపోతారట పరలోకంలోనికి. ఎందుకంటే వారు మారు మనసు పొందుతారు. సమర స్త్రీ మారు మనసు పొందింది. సమర స్త్రీ వెంటనే వాక్యాన్ని విన్నది, సువార్తను ప్రకటించింది, అందుకే ఆమెకు పరలోకం కదా. అందుకే అంటున్నాడు, సుంకర్లు వెళ్ళిపోతారు పరలోక రాజ్యం, వేశ్యలు వెళ్ళిపోతారు, కానీ వీళ్ళకి మాత్రం లేదు. అయ్యో అనే మాట ఈ అధ్యాయంలో సుమారుగా 7-8 సార్లు కనిపిస్తుంది. అయ్యో, చూసారా ఎంత బాధతో ఆ మాట యేసుక్రీస్తు ప్రభు అని ఉంటారు. అయ్యో అనే మాట మనం కూడా వాడుతూ ఉంటాం కదా. అయ్యో అనే మాట ఉత్తిని మాట్లాడే అయ్యో అనే మాట 7-8 సార్లు ఈ అధ్యాయంలో వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం చూస్తాం. ఈ పరిసయ్యులు శాస్త్రులు మాకులాగా ఇక్కడ నిలబడి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు విశ్వాసులకి సంబంధించిన వాళ్ళు కాదు, విశ్వాసులను మించి అధికంగా బోధించే శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళ గురించే దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో అంటున్నాడు. 28వ వచనం చదువు, అందులో 28లో వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళ గుణలక్షణం ఎలా ఉంటుంది అంటే, ఏమండి ఈ వేషధారులు ఎలా ఉంటారు అంటే నీతిమంతులుగా కనిపిస్తారట.
లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చూసారా, పైకి నీతిమంతులుగా కనిపిస్తారు, ఏమండి లోన ఎలా ఉంటుంది? ఇదే అధ్యాయంలో ఇంకా విషయాలు చెప్పుకుంటూ వెళ్తే సున్నం కొట్టిన సమాధుల్లో ఉంటారట. బయటికి చాలా నీట్గా తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా మాట్లాడుతూ ప్రేమ కోసం, విశ్వాసం కోసం, నిరీక్షణ కోసం చక్కగా మాట్లాడతాం. కానీ లోన ఎముకలతోటి కుళ్ళిన పరిస్థితితోటి ఉంటాం. ఆ పరిస్థితిని తీసివేసుకుంటేనే పరలోక రాజ్యం కదా. కానీ మాని వేసుకోమంటున్నాడు పేతురు రాసిన పత్రిక. దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, దూషణ మాటలు ఉండకూడదు. ఇవి ఉంటే పరలోక రాజ్యం మనకి లేదు. మారు మనసు పొందితే ఈ రోజు నుంచి ఇవి ఒకవేళ మనలో ఉంటే మనము విడిచిపెట్టుకోవటానికి, విసర్జించడానికి మనము ఇంటికి కడవరి కాలాల్లో ఉన్నాము. అనేక రకాలు వచ్చి అనేకులు మనల్ని మోసం చేయవచ్చు. సంఘాన్ని అంటి పెట్టుకుని సంఘం కొరకు మనము జీవిస్తూ, సంఘం కొరకు ప్రార్థిస్తూ, సంఘంలో ప్రార్థిస్తూ మన కుటుంబాల కొరకు మనము జాగ్రత్త పడవలసిన సమయాల్లో అండి. చాలామంది చాలా రకాలుగా మోసం చేయటానికి మన మధ్యకి వస్తూ ఉంటారు. వాళ్ళు వార్త వేయబడిన మనస్సాక్షి కలిగిన వారట. అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ అంట. వేషధారణలో కూడా ఏముంది? అబద్ధికుల వేషధారణ. మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసులు ఏమైపోతారట? వాళ్ళని మనం ఆచరిస్తే గనక, వాళ్ళని గనక మనము ఫాలో అవుతే గనక మనం ఏమైపోతాం? మనం భ్రష్టులు అయిపోతాం. మనం విశ్వాసము అవ్వం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన ప్రతి ఒక్కరి చేతిలోనే ఏముంది? బైబిల్ ఉంది. నేను చెప్తున్నా, ఎవరు చెప్తున్నా అలా ఉన్నాయా లేవో అనే చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అదే మసీదులోకి వెళ్ళారు అనుకోండి, ఆ చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు అదే వినాలి. వీళ్ళు ఎవరికి పురాణ చేతులు పెట్టుకుని వినరు. అది ఏం చెప్తున్నాడు వింటాం అంతే. కానీ మనము ఎలాగా వినాలో, ఎలాగా చూసుకోవాలో బైబిల్ మన ముందు దేవుడు ఇచ్చాడు. కాబట్టి వేషధారణ ఈరోజు మనలో ఉంటే, మాటల్లో వేషధారణ ఉందా? కానీ మన ప్రవర్తనలో వేషధారణ ఉందా? ఎలా వేషధారణతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే ఇది పులిసిన పిండితో సమానం. పాడు చేస్తుంది, మనల్ని పాడు చేస్తుంది, మన పక్కన ఉన్న వాళ్ళని పాడు చేస్తుంది కదా. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, లూకాసు వార్త అంతలో ఒకరినొకడు రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు కాదండి మొదటి వచ్చిన పరిశీలి దాంట్లో ఉందండి. చదవండి. అంతలో ఒకరినొకడు రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, ఏమని? పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిశీల వేషధారణ, పులిసిన పిండి ఏం చేస్తుంది? మొత్తంతా కూడా పాడు చేస్తుంది. ఇంతే, పులిసిన పిండిని ఇంత ముద్దలు పెట్టామనుకో, అదంతా కూడా పాడు చేస్తుంది. మన జీవితాన్ని పాడు చేసే వేషధారణ మనం తీసేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏముంటుందంటే
మీరు అతిశయపడకుడి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు కూడా ఏం చేస్తుందట? పులియ చేయనని మీరు ఎరుగురా. మనం ఎలా ఉండాలట? పులిపిండి లేని వారమై క్రొత్త ముద్దగా మనం ఉండాలట. అలా ఆచరించాలట. యేసుక్రీస్తుని అలా మనం ఆరాధన చేయాలి. మనలో పాపం లేకుండా, దుష్టత్వం లేకుండా, మనం దుర్మార్గత లేకుండా, మనం కపటం లేకుండా, వేషధారం లేకుండా మనము ఆ విధంగా ఆరాధన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఆరాధన చేయాలి. ఆయన ఈ భూమి మీదకి పరిశుద్ధులుగా వచ్చాడు. మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేశాడు. ఆయన కలువరి శిలువ యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుని అట్టి రీతిగా ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన వికరమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త మీకు వందనాలు. ఇగో ప్రభా, మీ సన్నిధిలో మేము ఒకవేళ వేషధారంతో మీ సన్నిధికి వస్తే దాంతో మమ్మల్ని క్షమించండి. దాని నుంచి మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరలోక రాజ్యం కొరకు మమ్మల్ని ఆయుధపరచమని ఎన్నో వాక్యాన్ని ప్రభా తండ్రి నైనా మా హృదయాల్లో ఫలింప చేయండి. ఇంకా జరిగే ప్రతి కార్యము మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రభుత్వం.